ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, క్రిస్మస్ కొరకు ఎంతో ఆశతో ఆతురతతో ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక దీవెన యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభువారిని ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సంబోధిస్తున్నాడు. యేసుక్రీస్తుని ఒక గొర్రెపిల్లలాగా, అది కూడా మనందరి పాపాన్ని మోసుకొని పోయే గొర్రెపిల్లలాగా యోహాను ఒక్కడే గుర్తించి చెప్పినట్టుంటాం. చాలాసార్లు ఆలోచించాను నేను, ఎందుకు యేసు ప్రభువారు ఒక పశువుల పాకలో ఒక చిన్న గొర్రెలాగా జన్మించాల్సి వచ్చింది? ఆ విధంగా ఎవరు జన్మించలేదంటే నిజమే. మరి ఆయన మన పాపాన్ని మోసుకొని పోవడానికి దేవుడు మనకు దయచేసిన గొర్రెపిల్ల కాబట్టి. నిజమే, ఈ సత్యం ఎంతో లోతైనది. పాత నిబంధన కాలంలో గొర్రెపిల్లను పాప పరిహారానికి బలిగా అర్పించేవారు. కానీ యేసు ప్రభు ఒక్కసారిగా వచ్చి సమస్త లోకపు పాపాన్ని మోసుకొని శిలువపై తన్ను తాను బలిగా అర్పించాడు. ఆయన మన పాప భారం తీసివేయడానికి, మనకు దేవునితో సమాధానాన్ని దయచేయడానికి ఆయన దేవుని గొర్రెపిల్లలాగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఆయనను నమ్మి అనుసరించే వారికి పాపక్షమాపణ, విమోచన, నూతన జీవితం లభిస్తాయి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తును మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మా పాపాలను క్షమించి ఆయన రక్తం వల్ల మమ్మల్ని శుద్ధి చేయండి. మా హృదయాల్లో మా విశ్వాసాన్ని బలపరిచి పరిశుద్ధతతో నడుచుకునే కృప దయచేయండి. మా జీవితాల ద్వారా మీ నామానికి మహిమ కలిగినట్లు చేయండి. యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.